నిర్గమాకాండము 4వ అధ్యాయం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత, వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా అయ్యెను. తరువాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదట సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగుననెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో, అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడు నీకు బదులు జనులతో మాటలాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కర్ర చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతట యెహోవా, నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయములను కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా, సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా వలన పలుకమన్న మాటలన్నిటినీ, ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పోగుచేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి.